పహల్గాన్ ఉగ్రదాడి నేపథ్యంలో కొంతమంది అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రధాని మోడీ గారికి అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతాన్యాహు గారికి కంపేర్ చేసి. నేతాన్యాహు గారు అయితే బాగా హ్యాండిల్ చేయగల సిచ్యువేషన్ అని. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఇండియాలో ఉన్న పరిస్థితులు ఇజ్రాయెల్లో లేవు, ఇండియాలో ఉన్న ఇంటి దొంగలు ఇజ్రాయెల్లో లేరు. ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎలా మిస్ఫైర్ అవ్వాలి, ఎలా మిస్ఫైర్ అయితే మనందరం మీద పడిపోవాలి అని చూసేవాళ్ళు కానీ అండగా నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా అలాంటి పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి ఫ్రెండ్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఎన్ని పాకిస్తాన్ జెండాలు ఎగిరినాయో మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే గుర్తు చేసుకోండి ఒకసారి. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్, మన దేశం ముందు వీళ్ళు, తర్వాత ఎవరైనా కానీ గుర్తుపెట్టుకుని పాకిస్తాన్ని ప్రేమించే గొప్ప మనసున్న ఎమ్మెల్సీ లాంటి నాయకులు కూడా ఉన్నారు మన దేశంలో. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆచితూచి వ్యవహరించాలి. ఎదుటి వాళ్ళ ప్రాణం తీయాలనే ఉద్దేశం మన భారతదేశానికి ఎప్పుడూ లేదు, ఉండదు. అందుకే కొన్నిసార్లు మనం మంచితనం అనేది ఎదుటి వాళ్ళకి చులకనగా అయిపోతుంది, వాళ్ళకి ఆసరాగా అవుతుంది. ఈసారి మాత్రం అలా కాకూడదని మనందరం కోరుకుందాం. అంతా మంచి జరగాలని కోరుకుందాం. జై హింద్.